మన రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేను చూశాను, ఈనాడులో వార్త వచ్చింది. పోలీసు బండిలో డీజిల్ లేక పోలీసు వాళ్ళు బండ్లు నూక్కుంటా పోతా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఇది పరిస్థితి. మరి హోంమంత్రి ఎవరయ్యా అంటే ద గ్రేట్ రేవంత్ రెడ్డి గారు. నేను అనేది ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రకంగా పోలీసు వాళ్ళ వ్యవహారం ఉంటే ఆ పోలీస్ మంత్రి గారు ఏం చేస్తున్నట్టు, ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, పట్టపగలు 11 గంటలకి ఉదయమే 5 తుపాకులతో కరీంనగర్లో దుండగులు సంచరిస్తుంటే ఏం చేస్తున్నట్టు ఇక్కడ పోలీస్ యంత్రాంగము? గుడ్డి గుర్రాల పనులు దోముతున్నారా? ఏం చేస్తున్నారు? మా కార్పొరేటర్లను తీసుకొని పోయి ఎప్పుడో 20 ఏళ్ల కిందటి కేసులు పెట్టి జైళ్లలో పెట్టడం, మా వాళ్ళు పిల్లలు ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టు పెడితే ఫోన్ చేసి బెదిరించడం, ఒక రీట్వీట్ చేస్తే 20 రోజులు జైల్లో పెట్టడం, ఇదేనా పోలీసింగ్ అంటే ఈ రాష్ట్రంలో ఈరోజు? ఎంత అరాచకమైన పరిపాలన! నేరాలు, ఘోరాలు, వీటి నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇవాళ శాంతి భద్రతలు అడిగంటిపోవడం వల్ల ఇవాళ మనం బీహార్తో ఉండే పరిస్థితులతో పోటీ పడే ఒక దౌర్భాగ్యపు పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల, రేవంత్ రెడ్డి గారి వల్ల వచ్చింది అని చెప్పక తప్పదు. ఇవాళ ఒక సేఫ్ స్టేట్ గా ఉన్న తెలంగాణలో 2.5 ఏళ్లలో అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోతా ఉన్నాయి. ఒకవైపు ఎండాకాలంలో విద్యుత్ ఇచ్చే పరిస్థితి లేదు, విద్యుత్ కోతలతో ప్రజలు అలమటించిపోతా ఉన్నారు. తాగునీటిని కనీసం మెయింటైన్ చేసే పరిస్థితి లేదు మిషన్ భగీరథని. ఇంకా ఎండాకాలం పూర్తిగా రానేలేదు, ఎక్కడికక్కడ నీటి ఎద్దడి. ప్రజలు మమ్మల్ని అడుగుతా ఉన్నారు, అన్న బోర్లు కావాలి, ఊర్లలో బోర్లు కావాలి, పట్టణంలో బోర్లు కావాలి అని అడిగే పరిస్థితి. ఏమైందయ్యా మిషన్ భగీరథ అంటే? అధికారులను అడిగితే మెయింటెనెన్స్ లేదు సార్, గవర్నమెంట్కి ఇష్టం లేనట్టుంది సార్, ఏం చేయాలి అని వాళ్ళు అంటా ఉన్నారు. ఒక్కొక్కటిగా వ్యవస్థలు కుప్పగూలిపోతా ఉన్నాయి. కానీ ఆందోళనకరం ఏమంటే ఇవాళ ఆ కుటుంబ సభ్యుల్ని కలిసినాం. ఆ 4 ఎంప్లాయీస్ ఎవరికైతే గాయం తగిలిందో వాళ్ళ కుటుంబాలను కలిసినాం. వాళ్ళు అంటున్నారు, అన్న ఇవాళ మా వాళ్ళకి జరిగింది రేపు మిగతా వాళ్ళకి జరగదని గ్యారంటీ ఏంది? ఇట్లే ఉంటుందా రాష్ట్రంలో పరిపాలన అని ఆ కుటుంబ సభ్యులు అడుగుతుంటే చెప్పినాం, మేం మాట్లాడతామమ్మా, ప్రభుత్వాన్ని మేము నిలదీస్తాము, గట్టిగా అడుగుతాము. ఇదేనా పరిపాలించే పద్ధతి? ఇదేనా మీరు శాంతి భద్రతలు మెయింటైన్ చేసే పద్ధతి? పట్టపగలు ఇంత ఘోరం జరిగితే 32-33 గంటలైంది, ఒక్క అరెస్ట్ లేదు. కనీసం అసలు సీసీ కెమెరాల్లో ఓపెన్ గా వాళ్ళు మాస్క్ కూడా తొడుక్కోలేదు ఆ దుండగులు. అయినా మీకు కనీసం వాళ్ళని పట్టుకునే తెలివి లేదు. వెంటనే నాకాబందీ చేసి ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి ఎటు పోయినారు చూసుకొని ఎంత దూరం పోతారండి? సంఘటన జరిగిన వెంటనే స్పందిస్తే, అర్ధగంటలో గంటలో స్పందిస్తే ఎంత దూరం పోతారు? విమానం వేసుకొని అయితే పారిపోరు కదా. ఎంత దూరం పోయినా 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు పోతారు. ఇంతవరకు 32 గంటలు అయిన తర్వాత కూడా ఒక్కరంటే ఒక్కరు దొరకలేదంటే ఎంత చేతగాని ప్రభుత్వం ఇది, ఎంత చేతగాని పోలీస్ యంత్రాంగం ఇక్కడ ఉన్నది. దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. పోలీసులు అంటే కేవలం ఒక ప్రైవేట్ ఆర్మీ మాదిరిగా రాజకీయ కక్ష సాధింపులకి లేదా కొనుగోలు కేంద్రాల కాడ రైతుల అవస్థలు చూసి మా నాయకులు ఇవాళ జీవన్ రెడ్డి గారు అక్కడ పూడూరులో ధర్నా చేస్తే మా రవిశంకర్ గారు అరెస్టు చేయడానికి మాత్రమే ఉంటారు. ప్రతిపక్షాలని అసలు పని చేయరా మీరు? శాంతి భద్రతలు నిర్వహించడం కానీ, కనీసం ఇలాంటి జరుగుతున్నప్పుడు ప్రజల్లో మనోధైర్యం నింపడానికి కొంత కార్యక్రమాలు కానీ ఏమీ చేయలేదు. కేవలం ఎంతసేపు రాజకీయ కక్ష సాధింపులు, అరెస్టులు, అడ్డమైన కేసులు. సోషల్ మీడియాలో ఇప్పుడే మా తమ్ముడు ధర్మపురి నుంచి తమ్ముడు వచ్చినాడు, చిన్న పిల్లోడు, మా విద్యార్థి నాయకుడు ప్రశాంత్ అబ్బాయి పేరు, కేసులు పెట్టి వేధిస్తున్నారంట. అక్కడ ఆయనతో వచ్చిన మా సోదరుడు చెప్తా ఉన్నాడు, శ్రీకాంత్ రెడ్డి, అన్న పోలీసు ఆయన ఎస్ఐ గారు రోజు స్టేషన్ కన్నా పోతాడో లేదో కానీ రోజు తమ్ముడికి మాత్రం పొద్దున్నే వస్తాడు ఆయన దగ్గరికి అని చెప్తున్నాడు. ఇట్లున్నది పోలీస్ యంత్రాంగం ఇలా ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లాలో. అందుకే